అందని మార్కండేయుడవై పరుగులు తీ జగన్ వెళ్ళిపోతాడు. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ बोलते मतलब పొలంలో మనకు अरे इरा बोले అంతా మా గ్రూప్ లో చెప్తే క్రికెట్ ఆడుకుంటూ వస్తుంది మీరు అందరు వచ్చినాక వీడియో చేద్దామని ఆయన వస్తాడు దానికి మళ్ళా సబ్స్క్రైబర్ పెడుతూ స్కిప్ చేస్తుండే ఎగ్జామ్ అయిపోయినాక అవి అవు చేద్దామన్నా మీరు వీడియో చేద్దామంటే క్రికెట్ ఎందుకు ఆడుతున్నాం కదా పోదాం ఫోన్ చెప్తాడు మళ్ళా ఎన్నో అయిపోయినాయి అవి అయిపోయినాయి వాళ్ళ ఇంటికాడికే పోదాం నాడు వాళ్ళ ఇంటికాడి రెండు ముఖాలు బండి కోసం రెండు ముఖాలు బండి కోసం వెంకటపోయిన కారు ఇది చిన్నప్పుడు కారుగా ఎన్నో ఉండే అప్పట్లో మిగిలినాయి వెంకట్ బండి 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 చాలా ముందు ఛార్జింగ్ పెట్టింది బాయ్ ఛార్జింగ్ పెట్టి అలా తమ్ముడని ఫోన్ చేయనా స్టాండ్ చేద్దాం వెళ్ళడానికి లేపుతా మీద నుంచి లేదు ఏం కాదు నేను చేస్తాను పీడిఎఫ్ మొత్తం అన్నదమ్ములు గరుడవడానికి ముందే లేదనుకుంటా చూడు హ్యాండిల్లోకి అరే లేదా తీసుకోను ఫోన్ తీసుకొని పైన పోయి ఆమె వీళ్ళు ఎత్తాను అది ఛార్జింగ్ తీస్తుంది ఇంకా రాలేడా సీట్ కవర్ కోసేదామా సీట్ కవర్ కోసేదామా అన్నా తీసుకున్నాడు చుముకందని మార్కండేయుడవై పరుగులు తీ అవన్నీ వచ్చి అంతే తాళం చెప్పి మేము బండి తీసుకొని వెళ్ళిపోతాం రాత్రికి వస్తాం ఆడుకోవాలి మొత్తం మేము బండి తీసుకొని రాత్రికి వస్తాం అడు పడ ఏడ్చుకోవాలి అంత ఏడ్చినా బండి లాస్ట్ తాళం అని చెప్పి తాళం మెయిన్ తాళం తీసుకోవాలి దానికి నువ్వైతేనే కరెక్ట్ నాకు నేనైతే బండి ఫోన్ లేపుతానే లేదు హలో లచ్చి అదే కిందికి రాజరా నన్ను ఏం చేస్తున్నావు అనుకుంటా సరే నువ్వు ఒక్కనైతే కిందికి రా జరిగిరా బాయ్ ఇది వస్తున్నావు అంతే తాళం తెప్పిస్తా నువ్వు బండి తీసుకొని నైట్ కాదు రేపు పొద్దున వచ్చినా సరే మా అందుకే ఫోన్ చేస్తే ఫోన్ లేవట అరే మా దాంట్లోకి ఏం చేస్తే మాత్రం లేపదు నువ్వు లేపరా సరే నువ్వైతే బండి తీసుకొని వెళ్ళిపో నేను తాళం తీసుకొని తీసుకోరా జల్దీ తీసుకోరా
నేను మీరు ఫోన్ చేసినా రైట్ వెళ్ళిపో పోయినా ఇవ్వద్దు బండాన్ని పోలీసు సీజింగ్ మళ్ళీ పెట్టేశారు ఆడ దొరకని మీద ఆడ పడు చూడండి జగన్ వెళ్ళిపోతాడు. Many hours later. బాయ్ 2 గంట అవుతున్నాడు ఇంకా ఫోన్ చేస్తలేడే బాయ్. చిత్తలేదా నిద్రలోకి వెళ్ళి ఇంకా. హలో నాన్న నీకు బండి తీసుకోకని చెప్పినా కదరా, ఏడికి తీసుకోను బండి లేదు ఇంటికాడ. బండి ఏడికి తీసుకోను, నాకు పోయేది ఉందని కదా నేను ఛార్జింగ్ పెట్టినా వచ్చి నువ్వు తీసుకోలేవా? మళ్ళీ ఇంకెవరు తీసుకోపోతా? నువ్వు తీసుకోకపోతే నువ్వు తీసుకోవాలి, మళ్ళీ బండి ఎవరు తీసుకోపోతా? డ్రైవర్ కానీ ఇచ్చినావా? మంచి నేను చూస్తున్నా బండి రాబో. అరే బండి రాగా బండి చూసినావా? అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. ఇలాగైనా ఫోన్ చేద్దాం ఒకసారి. ఫోన్ చేస్తుండ్రా ఆడే. హలో రా. హలో అరే బండి లేదనా, బండి ఇంట్లో ఛార్జింగ్ పెట్టి నుండి పోయి వండుకున్నా, ఛార్జింగ్ పెట్టి బండి లేదు ఇంటికాడ. తమ్ముడు గారు తీసుకొని ఏమో అడుగుతా ఫోన్ చేసి అన్ని గరం అయితే నేను తీసుకోలే అని అంటుండ్రు. లేకపోతే దొలాడమన్నా రమ్మనేడికి గుడికాడికి. నేను రెస్టారెంట్ నువ్వు ఇంకా రెస్టారెంట్ కాడు ఉందా? వస్తున్నా నేను జర దాన్ని దూరాడమన్నా. అది కాదు అన్ని తీసుకుందాం, అన్ని తీసుకొని గలీలలో తిరుగుదాం. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అందరికి చెప్పి పెడదాం, ముందే పొరలకు చెప్పేద్దాం. ఏమన్నా తెలియదు అని చెప్తాం, చెప్పి చేసేద్దాం. అరే ఏమైనా బండి పోయిందని చెప్పి అరే బండి కనిపిస్తలేదురా ఇంటికాడ, బండి ఛార్జింగ్ పెట్టి పెట్టినా. అరే ఏమో అన్న అర్థమైతలే, మా తమ్ముడు నాన్ని కూడా అడిగిన ఆడ తీసుకోవాలి అని అన్నాడు. అది నిజంగా పోయిందిరా, నాకు ఏం అర్థమైతలేదు. అరే నీతో ఎందుకు ప్రాంక్ చేస్తారా అబ్బాయి? నిజంగా పోయిందా? నిజంగా పోయింది. మేము నా బండి ఇస్తున్నాం. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఇంట్లో చార్జింగ్ పెట్టామని అవుడా పొద్దులాగా అనిపిస్తుండే. అసలు బండి ఏం అర్థమైతలేదన్నా, ఇంట్లోకి ఎలా కొట్టేస్తాడు నా గురించి. ఇలా తెలిసింది అనుకో, ఇగో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇగో చేస్తాడు నన్ను. మొత్తం అంతా తిరిగినాం, ఏడ దొరుకుతలేదు. ఏం అర్థమైతలేదురా నాకు. అరే మిట్ట మధ్యాహ్నం అది కూడా మనతానికి బండి పోయిందంటే నాకు నమ్మబుద్ధి అవుతారా? నిజంగా అరే ఆశు వెంకటన్న బండి కనిపించిందా అన్న నీకు? వెంకటన్న బండి కనిపించిందా? అరే బండి పోయిందిరా, బండి కొత్త బండి సెన్సార్ ఉంటది అన్న దానికి. అవునా లొకేషన్ వేరే వేరే చూపిస్తుంది. అది చూపించింది అన్న, ఇప్పుడు ఎన్నో చెంపపేట చూపిస్తుంది.
ఇప్పుడు ఏం చేద్దాం రా భయ్? అరే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. టీఎస్కే కంప్లైంట్ అయినా ఇద్దాం రా భయ్. వాళ్ళైనా ఆగు కొంచెం చూద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? ఎగ్జామ్ మన అవ్వని ఫోన్ సీరియస్ చెప్తున్నావా మజాక్ ఆడుతున్నావా? అరే ఏడిసే ముఖం కనిపిస్తలేదు అలా మళ్ళా మజాక్ అని అంటావు మేము. సరే పోదాం నడు మళ్ళీ పిఎస్ ఇప్పుడే వద్దురా. అరే అరే అదన్నా అయిపోతే పని అయిపోతుంది. అరే నీ బండి నీదేనా? అరే నువ్వు అన్నా అది నంబర్ ప్లేట్ రాలేయా? బాయ్ నీ బండి మర్చిపో బాయ్. మాట్లాడు నిజంగానే పోయేటట్టున్నా కదా. అవన్నీ పిఎస్ కాదు. బండి ఆటోమేటిక్ బండి కావాలి. పోయి మాట్లాడరా. టెన్షన్ పెట్టేసినా ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? నేను మస్తు టెన్షన్ పడ్డా నేను. బాయ్ నీ బండి ఏడిపోలేదు టెన్షన్ పడ అంతే. అయితే మీరే తీసిండ్రు. అవురా బాయ్ మేమే తీసినాం. ఇప్పుడు దావత్ ఇస్తలేవు. అరే ఇంకా టెన్షన్ పెట్టిండ్రు. మళ్ళీ ఏం తెలియనట్టు నా ఎంబడే మొత్తం బండి దోలానికే తిరిగిండ్రు. బండి లేవట్కపోతే ఇప్పుడు అదంతా కాదు. 2000 రూపాయలు సెట్ చేసుకో. మీరు నిజంగా ఏం యాక్టర్లు తెలుసా? దావత్ ఇస్తే బండి వస్తుంది, లేకపోతే రాదు. అంతే చెప్పు మళ్ళీ ఏదో ఒకటి జల్దీ చెప్పు. ప్రూఫ్ ఏది నువ్వు చెప్పు పడాలా చెప్పు. ఇప్పుడు ఇది బ్లాక్ మెయిలింగ్ మంచిగా ఉంది. మీది కాదు మీకు బండి తాళమే కూడా ఇచ్చిన సార్. తను వస్తుంది నన్ను దంచుకుంటే మొత్తం బండి తాళమే మొత్తం అన్న వచ్చేస్తాడు. బాబు వెంటాలు పోతే మొత్తం నేనైనా తీసుకొని పోతాం. మంచిగా చార్జింగ్ బండి రాయి రైట్ ఎడికి బండి కావాలా? పైసలు లేదు. దావా తీయాలి భయ్. దావా తీస్తే బండి వస్తుంది. సరే అన్న దావత్ ఏంటంటే అది బండి నాకు ఇగో ఇంట్లోకి ఒక్కటే ఫోన్ చేస్తుండ్రు. మా తమ్ముడు అరే మా తమ్ముడు గారు చెప్పిండంట బండి పోయిందని చెప్పి. మనతోటి మన ఫోన్లు లేవటప్పుడు ఇంటికనే అవుతుంది. అర్థమైందా? అరే అన్న దానికి దీనికా అన్నా తీసుకున్నా బండి ఫోన్ ఒకసారి బండి నువ్వు టెన్షన్ పడకు. అర్థమైందా? మొత్తం టెన్షన్ పెట్టి ఇంకోసారి మన ఫోన్లు లేవటకపోతే ఇట్లా అవుతుందా అని చెప్పి ఆలోచించాలి బేటి. హలో అరే ఏడున్నోరా? అరే బాయ్ బండి నీతానే ఉందంట కదా? అవునా? అరే రారా బాలు వచ్చేసి చెప్పేస్తాం. బాయ్ దావత్ ఇవ్వదు అన్ని ఇస్తాను. వచ్చేసే బాయ్ దుబాయ్ నైట్ మళ్ళీ సెట్ చేసి వచ్చేసి రారా ఇక జల్దీ ఆడు దమ్దమ్ ఇంటికి ఇంతకని ఫోన్లు వస్తున్నాయండి. జల్దీ రావాలి. మమ్మీ ఇట్లా ఫోన్ చేస్తుంది. ఇంకోసారి ఏడంట బాయ్. ఇంకోసారి వేసావా ఎప్పుడు చెయ్యని చెప్తున్నా. చెయ్యాలి నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. రమ్మనా సుధరాయించిన నేను రమ్మని. అరే రారా బాలు వచ్చి బాయ్ ఇంకా గలీజ్ ఆడతారా? నేను చేసినప్పుడు ఫోన్లు లేవటాలి అందుకే. ఇది వీడియో ఫోన్ చేసిన తర్వాత రిటర్న్ ఫోన్ అన్నా చేసావా? అరే ఎవరా అరే ఏంట్రా ఇది? మళ్ళీ పోయేసి వస్తాను ఇప్పుడు. ఫోన్లు వస్తున్నాయిరా ఇంట్లోకి. ఫోన్లు లేపుతావు కదా, లేపుతా. రెస్పాన్స్ ఉంటాయి కదా. అది ఇచ్చేసేరి దావత్ బండి కాదు డైరెక్ట్ ఇంటి మీదకి అటాక్ కొట్టేస్తాం. మీరు అది చాయ్ తాగు